ముందుగా మనం క్లీన్ చేసిన చాప ముక్కలను ఒక గిన్నెలు తీసుకోవాలి. అటెనక అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసి మెత్తగా దంచుకోవాలి. అప్పట్లో అంటే ఇంటి ముందట రుబ్బు రోలు ఉండే మంచిగా మెత్తగా రుబ్బేటోళ్ళు. ఇప్పుడు ఏంది దంచేటివి ఉన్నాయి, అని లేచి మంచిగా మెత్తగా ముద్ద వచ్చేటట్టు దంచుకోవాలి. అల్లం వెల్లిగడ్డ ముద్ద నూరిన తర్వాత పొయ్యి మీద ఒక ఉల్లిగడ్డను తీసుకొని నల్లగా అయ్యేటట్టు కాలవాలి. ఎట్లా అంటే లోపల ఉల్లిగడ్డ మొత్తం ఉడికేటట్టు కాలవాలి. ఉల్లిగడ్డ నల్లగా కాలిన తర్వాత ఒక కడాయిలో మెంతులను తీసుకొని నల్లగా అయ్యేటట్టు అయితేనే వేయించాలి. అట్లా కడాయిలో వేయించిన మెంతులను కాలిన ఉల్లిగడ్డను రెండిట్లను తీసుకొని అల్లం వెల్లిగడ్డ ఎట్లా దంచినామో వీటిని కూడా అట్లనే దంచాలి. మెత్తగా దంచుకున్నటువంటి ఈ ముద్దను దానికన్నా ముందు దంచినటువంటి అల్లం వెల్లిగడ్డ ముద్దను రెండిట్లను తీసుకొని చాప ముక్కలకు అందించాలి. దాని తర్వాత తగినంత కారం పొడి కూడా వీటి మీద చల్లాలి. కారం పొడి చల్లిన తర్వాత దాని మీద సరిపడేంత ఉప్పు కూడా వేయాలి. అల్లం వెల్లిగడ్డ ముద్ద, కారం, ఉప్పు వేసిన తర్వాత వాటిని పసుపు వేసాక దాని తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత మనం ముక్కకు వాసన రావద్దంటే కొద్దిగా ముక్కల మీద కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మంచి నూనె పోసి మంచిగా ముద్ద అనేది ముక్క కండేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నటువంటి చాప ముక్కలను తీసుకుపోయి ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ చల్లడానికి మసాలా ముక్కలు మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. ముక్కలను 15 నిమిషాల తర్వాత బయటకు తీసి ఒక బాండీలో నూనె వేసుకొని ఆ నూనె మంచిగా గరంగా కాగిన తర్వాత మనం ఒక్కొక్క ముక్కను తీసుకొని మంచిగా నల్లగా అయ్యేటట్టు ముక్కలను ఫ్రై చేయాలి. ఇట్లా ముక్కలు మంచిగా నల్లయ్యేటట్టు మనం గోలియాలి. అట్లా అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ముక్కలను ఇట్లా పెట్టుకొని వీటి మీద ఉల్లిగడ్డ, కళ్యామాకు, కొత్తిమీర, నిమ్మకాయ మళ్ళీ వండుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని తింటే మా అక్కి సూపర్ ఉంటుంది. అర్ధగంట సేపు కష్టపడ్డ తర్వాత చాప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. తినాలి, టేస్ట్ ఎట్లుంటో చూద్దాం.